కోసం కాదు, పర్యటనకు సహకరించండి. రాజకీయం కాకపోతే ఆడికి వచ్చి నువ్వు ఏం ఉద్ధరిద్దామని సారు? నీకు అంత చేదన అయితే పాపం ఇప్పుడు 8 మంది అలా చిక్కుకొని ఇక ఇంతవరకు కూడా ఇప్పుడు 3-4 రోజుల పొద్దు వాళ్ళు అందులో అసలు ఏమైరి ఎట్లయిరి అని వాళ్ళ కుటుంబ సభ్యులు ఆగమాగం జగన్నాథం అవుతారు, అంగలారుస్తుర్రు. మా కుటుంబానికి పెద్ద దిక్కు వాయే దేవుడా శంకరా అని ఒగలు. అయ్యో మమ్మల్ని మరి షడ్డో పడ్డో మా కుటుంబాన్ని పోషించేవాడు పాయ అండ ఉండే అని ఒగలు. ఇక ఈ రకంగా కుటుంబాలు పాపం ఛత్తీస్గఢ్కి వెళ్ళి వచ్చి ఆడ ఏదైతే నాగర్ కర్నూలు దోమలపేట కాడ ఈ కథ నడుస్తుందో ఆ సొరంగ మార్గంలో ఇరుక్కపోయిరో 8 మంది పాపం వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ చుట్టాలు పక్కాలు వచ్చి అంగలారుస్తుర్రు. వాళ్ళకి ఏమన్నా పాపం షెడ్డో పడ్డో వాళ్ళకి ఏదన్నా సాయం చేయి, ఆ కుటుంబాలకు ఏదన్నా సాయం చేయి, వాళ్ళు రావాలని కోరుకో, భగవంతునికి పూజ చేయి. యజ్ఞాలు బ్రహ్మాండంగా మీరు యజ్ఞాలు పూజలు బాగా చేస్తారు. ఆ భగవంతునికి శంకర శివరాత్రి గోలిగా శంకర ఓం నమ శివాయ అనుకుంటా ఆ 8 మంది ప్రాణాలకు రక్షణ నువ్వే తండ్రి అన్నట్టుగా పూజలు చేయిర్రి. మరి రాజకీయం కోసం కాకపోతే ఏముంది? అంటే బట్టగాల్చి మీదేసే రాజకీయమే కానీ ఏమైనా ఇలం ఫలం ఉందా, ఏమైనా సకదానం ఉందా? ఇప్పుడు ఏమంటున్నాడు, ఎస్ఎల్బీసీకి వస్త్రము అడ్డుకోవద్దు. వీళ్ళు గతంలో కాళేశ్వరం ఉంది, ఏది కాళేశ్వరం, ఇందులో 1,00,000 కోట్ల దోపిడీ జరిగింది. ఇది కాళేశ్వరం కాదు శనేశ్వరం అని రాజ్యం వెలుపున ఎలిచిపారింది. ఇందులో 1,00,000 కోట్ల దోపిడీ జరిగింది. అయితే ఏదో కన్యపల్లి పంప్ హౌసులు కూలిపోయినాయి, కొట్టుకుపోయినాయి వరదలకు, అంత కుంగిపోయింది, పక్కన వరిగిపోయింది, ఆగమైన మోటార్లు బాహుబలి మోటార్లు మొత్తం ఇసుకపోయి బసరపాండు అయినాయి అని పుకారాలు వేస్తుంటే ఇక్కడ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు పోవాలి చూడాలి ఆ కథ ఏందో మొత్తం వివరంగా జనాలకు ఇనజెప్పాలని కోళ్ళగా లెంకలు కొడితే అమ్మో ఇప్పుడు ఫామ్ హౌస్లో పగటి కళలు అంటున్న పెదపులి ఏం చేసింది అయ్యా అంటే పోలీసు వాళ్ళని కావలి పెట్టింది. మళ్ళా గిట్నే పోలీసులు గట్టినే పుసుక్కున నిద్రగిట పోవాలనేమో అని ఆ గేట్లకు తాళాలు వేసిర్రు. ఇగో గింత రామశాఖని ఉద్ధారకం చేసిర్రు ఆయల్ల. ఇప్పుడు అట వీడికి వచ్చి ఏం ఉద్ధరిస్తామని వస్తారట, వచ్చి ఇంకేది పెంట ఓ రాజకీయం. ఇక తీరా ఇప్పుడు ఎలక్షన్ లోటు ఉన్నాయి, ఇక ఇప్పుడు పెంట పెట్టుకొని రాజకీయం చేద్దాము, బట్టకాల్చి మీదేద్దాము, ఎట్లా బదనాం చేద్దాము, ఏంది ఏం కథ. ఇగో ఇప్పుడు ఇదే ఉద్ధారకం జరుగుతుందిలా. ఇక నేను ఉరుకొస్తా బుర్ర ఉరుకొచ్చి షెడ్డో పడ్డో అరుచుకుంటా. ఏముంది కాళేశ్వరం అంతా కరగనాకి అక్కడక్కడ ఆగం పట్టించి నేను మర్చిపోతున్నా. జగనాలు తోడబుట్టిన షర్మిలామ కూడా పోతే ఓ అమ్మ ఎక్కడికక్కడ మొత్తం గేరేయలే, ఇట్లా మొత్తం గేరేసి మాత్రం ఆమె కథలు కూడా చేసిర్రు పోలీసులను పెట్టించి. ఇక ఇప్పుడు పోయాట ఈయనట ఏదో ఉద్ధారకం చేస్తాడట, నేను వస్తున్నా నన్ను అడుకోవద్దు అని మాట్లాడుతుండు. ఈ కథ పాడైపోను. అందరు పోతున్న గాళ్ళకి ఏదైనా సాయం చేయండి మీరు, వాళ్ళు అందరూ కలిసి అన్ని రాజకీయ పార్టీలలో వాళ్ళ కుటుంబాలకు ఎక్స్ప్రెషనా షెడ్డనా పడ్డనా ఏదో ఒకటి సై చేయరు. పాపం ఇక 3-4 రోజుల సంది పాపం వాళ్ళు అలా ఏమైరి ఎట్లయిరి వాళ్ళ పానం లటుకు గుట్టుకు అంటుంటే వీళ్ళు ఒకరి మీద ఒకరు గిల్లుకొని పంచాది తీట రాజకీయాలు ముంగటేసుకుంటేందుకు సిద్ధమవుతుర్రు. గంతే, ఏం లేదు. ఇక దా